గిట్టుబాటు ధర ఇచ్చినాం కదా మొన్న 500 బోనస్ కూడా ఇచ్చినాం. మద్దతు ధర అంటే మినిమం సపోర్ట్ ప్రైస్ ఇస్తూనే మళ్ళీ అదనంగా ఇంకా బోనస్ కూడా 500 రూపాయలు. అది పెద్ద టాస్క్ అసలు. ఎవరి ఇయర్ అది చాలా ఛాలెంజింగ్ అండ్ గట్స్ ఉండాలి. చెప్పిన కదా ఇప్పుడు రీసెంట్గా మీరు సన్న బియ్యం కూడా ఇస్తున్నారు కదా, కానీ బయట ఒక ఆరోపణ అయితే వినిపిస్తుంది సన్న బియ్యం మీద. ఏం ఆరోపణ? అసలు 13,000 కోట్లు దానికోసం వెచ్చించడం అంటే మీరు అమౌంట్ వెచ్చిస్తున్నారు, కానీ దాని క్వాలిటీ విషయంలో ఎక్కడో తప్పిదం జరుగుతుంది అని అక్కడక్కడ కొన్ని రిమార్క్స్ ఉన్నాయి. ఎట్లా అంటే ఇది రాజకీయంగా ఎవరు ఆరోపణలు చేస్తే మిమ్మల్ని అడగడం కాదు, సామాన్య ప్రజల నుంచి నేను సమాధానం రాజకీయంగా కూడా చెప్పు. సామాన్య ప్రజల నుంచి అక్కడక్కడ ఫీడ్బ్యాక్ ఏంటంటే అవే సన్న బియ్యంలో మామూలు దొడ్డు బియ్యాన్ని పాలిష్డ్గా మార్చి సన్న బియ్యంగా అక్కడక్కడ ఇస్తున్నారు, లేదా ఈ సన్న బియ్యాన్ని వేరే అమ్ముకొని వీళ్ళు ప్రత్యేకంగా దొడ్డు బియ్యాన్ని పాలిష్ చేసి ఇస్తున్నారు. బోనస్ ప్రకటించిన తర్వాత సన్నాలే వండుతున్నాయి ఎక్కువగా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది కారణమే అది. సో ఎక్కడైనా స్కూల్స్లలో కూడా అన్నిట్లలో కూడా సన్న బియ్యమే పెట్టాలి మధ్యాహ్న భోజనంలో కానీ ఎక్కడ కానీ. ఇవన్నీ కూడా ప్లస్ ఇవ్వడం కూడా రేషన్ కూడా మనం కొనుక్కొచ్చుకొని ఎందుకు, మనమే వండించుకొని తినొచ్చు కదా అని. దీనికి అక్కడక్కడ ఏమైనా జరిగితే కనుక దిద్దుకోవాలి. అది ఎవరమైనా సరే అట్లా చేయడానికి లేదు. మరి స్థానికంగా ఏదైనా కమిషన్ పరంగా మీకు చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది అంటే కమిషన్ పరిధిలోకి రాదు అది. అది సివిల్ సప్లైస్ వాళ్ళ. బట్ మనం చూసినాం గౌరవ మంత్రి గారు కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, హీజ్ లైక్ ఫస్ట్ నుంచి కూడా డే 1 నుంచి ఆయన చాలా క్లియర్గా ఉన్నారు. ఎక్కడ ఎవరిని తప్పు జరిగినా కూడా ఉపేక్షించేది లేదు అన్నట్టుగానే చాలా స్ట్రిక్ట్గా ఉన్నారు. హోప్ థింగ్స్ విల్ సెటిల్ డౌన్. ఓకే అక్క, కాస్త మీరు కళా పోషకులా కళాకారిణియా మీరు? ఏం లేదు, ఐమ్ జస్ట్ భవాని. బట్ ఎందుకంటే ఒక తెలంగాణ ఉద్యమంలో మాత్రం అంటే నేను బలంగా నమ్మిన అంటే కవులు కళాకారుల పాత్ర చాలా గొప్పది. అంటే మన భావం మనం ఎంతసేపు ఇట్లా మైక్ల ముందు మనం మాట్లాడినా కూడా ఒక పాట ఎల్లలు లేకుండా ప్రపంచాన్ని అంతా చుట్టేసి వస్తుంది. సో దానివల్ల అందరికీ ఒక ఉద్వేగం, అంటే కొట్లాడాలన్న ఇది, తెలంగాణ ఎంత అన్యాయం జరిగిందని ఒక పాట రూపకంలో చెప్తే చాలా మంచిగా ఎక్కుతుంది అన్నమాట. సో అట్లా వీళ్ళందరూ కూడా ఎంతోమంది కవులు కళాకారులు తర్వాత మన ప్రాంతంలో ఉన్న మంచి మంచి ఆనిముత్యాలు లాంటి పాటలను సేకరించి కొత్తగా రాసి బాణీలు కట్టి తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చిందని చెప్తాను. అంటే మీరు మీ వాక్చాతుర్యం ఎంతున్నా రాజకీయ నాయకులు ఎంతో మాట్లాడిన ఒక పాట అనేది భావజాలాన్ని మరింత చైతన్యం చేస్తూ విస్తృతపరుస్తుంది. సో తొందరగా రీచ్ అవుతుంది మనిషికి. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు మనం చూస్తాం, ఇప్పుడు పల్లె కన్నీరు పెడుతుందో అట్లాంటిది విన్నా కూడా, ఇప్పుడు జయరాజు గారి కవిత్వం అది విన్నా కూడా, మళ్ళా చాలామంది ఇప్పుడు కొట్టు డప్పుల మీద మలిదశ ఉద్యమంలో నిప్పుల దండోరా ఎంత స్ట్రాంగ్ పాటలు. అదొకటి, రాతి బొమ్మల్లో ఉన్న కొలువైన శివుడు అదొకటి. తర్వాత అన్నిటికన్నా ఎక్కువ జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం మనం అనుకున్నాం అసలు. అట్లాంటి నిజంగా కూడా ఇవన్నీ మనకు అన్నాడు ప్రకటిస్తాను దాన్ని రాష్ట్ర గీతంగా ప్రకటించలేకపోయినా అగైన్ ఈ ప్రభుత్వం ఘనత అది కూడా ఒకటి. జయ జయ హే తెలంగాణ అని ఒక దళిత బిడ్డ రాష్ట్ర పాటను ఇవాళ రాష్ట్ర గీతంగా చేసుకున్నాం. సో అట్లా చాలా ఉన్నాయి. ఇక నేను అదే యాజ్ ఐ సెడ్ నేను డిప్లొమాటిక్. ఎందుకు అడిగిందంటే క్వశ్చన్, మీరు ఎన్ఆర్ఐగా ఉన్నప్పుడు కూడా ఇక్కడ నుంచి కళాకారులను అక్కడి వరకు తీసుకెళ్ళి ప్రత్యేకంగా పాస్పోర్ట్లు వీసాలు ఇప్పించి మరి అక్కడ అకామిడేట్ చేసి ఆ ఉద్యమాన్ని అక్కడ చైతన్యం చేశారు కదా. అంటే జనరల్లీ అంత చొరవ ఎవరు తీసుకోరు. సో మీకు కళల పట్ల ఉన్న మక్కువ లేదా కళాకారులు సాహిత్యం పట్ల ఉన్న మక్కువ అంటే మంచి అంటే దో మై మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఈజ్ ఇంగ్లీష్. తెలుగు అంటే నాకు చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచి మా తాతయ్య పద్యాలు అప్పటిదప్పుడే ఆసువుగా మా మీద కూడా పద్యం చెప్పి తాతయ్య అంటే నా మీద కూడా అట్లా చెప్పడాలు అట్లాంటివి ఉంటాయి అన్నమాట. సో అవన్నీ విన్నప్పుడు మనలోన నిగూఢంగా ఉంటుంది కదా. సో ఈ కళాకారులు వచ్చినప్పుడు ఏంటంటే వాళ్ళ పాపం మళ్ళీ బయట హోటల్స్లో ఆడిడబెట్టి ఎక్కువ అదంతా ఎందుకని మా ఇంట్లో నేనైతే నిజంగా మా ఇంటిని మీరు అన్నట్టు తాళం వేసుకొని నేను తాళం పూల చెట్టు కింద మొక్క కింద పెట్టి వెళ్ళిపోయేదాన్ని. వాళ్ళు మళ్ళీ ప్రోగ్రామ్ అయిపోయి ఎక్కడెక్కడన్నా డే టైంలో అట్లా ప్రోగ్రామ్ చేసుకొని వాళ్ళు వచ్చి తాళం తీసుకొని వండుకొని తినేది వాళ్ళు. ఒక పైన అయితే మా ఇంట్లో కింద మేముండి పైన మొత్తం అదొక హాస్టల్ లానే చాలాసార్లు అంటే ఎవరు వచ్చినా పార్టీలకు అతీతంగా ఎవరు వచ్చినా మన దగ్గరికి వచ్చేది. తర్వాత వాళ్ళకు ఒక వేదిక. ఇప్పుడు ఎక్కడ ఇంతసేపు మన మధ్యలో మాట్లాడుకున్నా వాళ్ళకు ఒకటి ఉంటుంది, అమెరికా పోతే ఏముంటుందో, ఆస్ట్రేలియా పోతే ఏముంటుందో, ఫారిన్ అనేసరికి ఎంతైనా అక్కడ కల్చరల్ డిఫరెన్సెస్ ఏముంటాయి చూద్దాము అని అనుకునేటోళ్ళు ఉంటారు కదా. పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉంటాయి, ఫారిన్ అంటే ఫారిన్ అంతే. ఇక అట్లుంటే అశోక్ ఇప్పుడు పోయింది అనుకోండి, మనది కూడా మోరార్లెస్ ఇప్పుడు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అటు ఇటు పోతే జబర్దస్త్ మనది కూడా సిడ్నీలో న్యూయార్క్లో ఉన్నట్టే ఉంటుంది. సో అట్లాంటి టైంలో వాళ్ళకి
చిన్న అవకాశం లేని చోట అట్లాంటి వాళ్ళకి ఒక వేదిక కల్పించడము, పాటతోని వాడు మంచిగా పెద్దగా అయ్యి రేపు పొద్దున సినిమా రంగంలో రాణిస్తాడు. ఇదే కాదు కదా, ఇప్పుడు పాటలు పాడి ఇక్కడికి ఉద్యమం అయిపోయింది, తెలంగాణ వచ్చింది, తర్వాత ఏంది? సో అట్లా వాళ్ళను ఎంకరేజ్ చేస్తే రాష్ట్రోడు రాసుకుంటాడు, పాటోడు వాడుకుంటాడు, మ్యూజిక్ కొట్టుకుంటే అట్లా చాలామంది ఎదిగింది. మీరు అట్లా ప్రోత్సహించిన కళాకారులలో మిట్టపిల్లి సురేందర్ అన్న ప్రథమంగా ఉంటాడు. చాలామంది ఉన్నారు. అంటే చాలా మంది ఉన్నారు. అంటే ఒక ఇన్సిడెంట్ మాత్రం కొంచెం ఫన్నీగానే అనిపించింది నాకు కూడా, నేను కూడా విన్నప్పుడు. ఏదో పాస్పోర్ట్ విషయంలో ఆధార్ కార్డు అండ్ వీసా విషయంలో మీరు తెలియదు అంటే వాళ్ళకి కనీసం అట్లాంటి అవగాహన కూడా లేదు. అంటే దీనికి ఇది అవసరం అని ఆధార్ కార్డు తీసుకోబెట్టి, పాస్పోర్ట్ తీసుకోబెట్టి, వీసా ఇప్పించి దగ్గరుండి ఎంటుండి ఫ్లైట్లు ఎక్కించుకొని తీసుకోపోయి పాడిచ్చి తీసుకురావడం. అంతేందుకు నాకు ఇప్పటికి కూడా గుర్తుంది, 2016 ఆటాల ఇప్పుడు మన ఫేమస్ సింగర్ మంగ్లీ, అప్పుడు పాపం ఈ అమ్మాయిని ఎవరు గుర్తించలేదు. అప్పుడు చిన్నపిల్ల, అప్పుడే కొత్త V6లో చేస్తుంది. అప్పుడు V6లో చేస్తుంది. అయితే సత్య అక్క ఒక్క 2 నిమిషాలు నాకు స్లాట్ కావాలి, ఆటలో స్లాట్ దొరకడం అనేది మామూలు విషయం కాదు. సో నాకు ఒక 2 నిమిషాలు అంటే తొక్కేయాలని టాలెంట్ ఎక్కువ, ఆంధ్ర డామినేషనే ఉంది అప్పటికి కూడా అక్కడి నుంచి మళ్ళీ. సో అన్న టైంలో అట్లా స్లాట్లు ఇప్పించడం, ఒకసారి అట్లాంటి వేదికల మీద, పెద్ద వేదికల మీద వచ్చిన తర్వాత ఆ కాన్ఫిడెన్స్ లెవెల్సే వేరే ఉంటాయి అండ్ పీపుల్ విల్ చూజ్, తీసుకుంటారు, ఆపర్చునిటీస్ వస్తాయి, లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్. సో అట్లా అదొకటి గుర్తుంది. తర్వాత చాలామంది వీళ్ళందరూ జంగిరెడ్డి, తర్వాత ఇంకా వీళ్ళందరూ ఇప్పుడు అంతెందుకు మొన్న నల్గొండ గద్దరన్న కూడా అంటుండు, కను మామూలు మనిషి కాదక్క, నీకోసం మంచి పాట చేయాలక్క, నువ్వు చేసిన దానికి సాలిడ్గా పాట వస్తుంది, నీకు ఇదే చేస్తా, అభిమానం అంతే ఇంకా. అట్లా అంటే నాకు కూడా ఇష్టం ఈ పాటలు. ఇప్పుడు ఈ బతుకమ్మ పాటలైనా, తర్వాత ఇంకేమన్నా ఉద్యమం పాట పాడండి, బతుకమ్మ పాట. సరే పాట పాడమంటే ఓకే, వెరీ గుడ్. అంటే బతుకమ్మ పండుగ వస్తుంది, చెల్లెను అక్కను తీసుకురావడానికి అన్నదమ్ములు వస్తారు. సో నాది ఇప్పుడు నేపథ్యం, నేను ఉన్నది కూడా అగ్రికల్చర్ కమిషన్ కాబట్టి దానికి పర్ఫెక్ట్ యాప్ట్ అవుతుంది అనుకుంటా. అంటే నాకు ఇట్లా ఆవు నింద, ఇట్లా పాలు పెరుగు గురించి, మన పంటలు గొప్పటి పంటలు ఉండేది అప్పుడు మనకు, ఈ విత్తనాలు ఏమంటారు, ఈ తృణధాన్యాలు కానీ, మిల్లెట్స్ కానీ, రాగులు, సజ్జలు, తర్వాత ఏంటి నువ్వులు, నూనె గింజలు, ఇవన్నీ పండేటి అన్నట్టు. ఆ పంటలు ఏడపోయినాయో నిజంగా కూడా అనిపిస్తుంది ఒక్కోసారి. సో ఆ నేపథ్యంలో చెల్లెని తీసుకురావడానికి అన్న వస్తే చెల్లె అడుగుతుంటుంది అనమాట మన ఇంటి దగ్గర. అంటే వెనకటికి ఊర్లు దాటి ఇచ్చేది, ఈ ట్రాన్స్పోర్టేషన్ ఇంత లేదు కదా. సో వాళ్ళు బండి కట్టుకొని రావటము, ఒక రోజంతా ప్రయాణం చేసి మళ్ళీ చెల్లెని తీసుకొని అక్కడ పోవడము, ఈ క్షేమ సమాచారాలు తీసుకోవడానికి ఫోన్లు లేవు. సో అక్కడ జరిగినవన్నీ మళ్ళీ అన్న వచ్చినాక అన్నను అడిగి తెలుసుకోవాలి కదా. ఆ టైంలో అడుగుతుంటుంది అనమాట, ఏటి మీద ఏ రోజన్నా వియ్యాలో, అలికిన్రా అన్న వియ్యాలో, 7 పుట్ల మన ఘర్ష వియ్యాలో, నిండిందా అన్న వియ్యాలో, పాటి మీద పజ్జొన్న వియ్యాలో, అలికిన్రా అన్న వియ్యాలో, 10 పుట్ల మన ఘర్ష వియ్యాలో, నిండిందా అన్న వియ్యాలో, 100 మీద నువ్వు జేను వియ్యాలో, అలికిన్రా అన్న వియ్యాలో, 100 పుట్ల మన ఘర్ష వియ్యాలో, నిండిందా అన్న వియ్యాలో, మందలో మచ్చావు వియ్యాలో, బాగుందా అన్న వియ్యాలో, నాకు ఇచ్చిన ఆవు వియ్యాలో, ఈ నిందా అన్న వియ్యాలో, చిక్కాన కవ్వాన వియ్యాలో, సల్లల్లు చేసేటి వియ్యాలో, శివలక్ష్మి మంతల్లి వియ్యాలో, బాగుందా అన్న వియ్యాలో, బంగారు బిందెల్ల వియ్యాలో, వెన్నల్లు తీసేటి వియ్యాలో, బాలుడు మన తండ్రి వియ్యాలో, బాగుండా అన్న వియ్యాలో, పెద్దింట్లో పెదమల్లే వియ్యాలో, పూసిందా అన్న వియ్యాలో. అంటే ఇట్లాంటి నేపథ్యం. ట్రై చేస్తే మంచి సింగర్ అవ్వచ్చాక. ఏం లేదంటే అప్పటికి అంటే అంటే మీరు ఏదో ముభావంగా ఇంకా ఫ్రీగా వాడతలేరు కానీ కొంచెం ఫ్రీగా కాన్ఫిడెంట్గా వాడితే. అంటే ఎట్లున్నది అంటే ఘర్షలు, పచ్చజొన్నలు అనేటివి ఉంటాయి. ఇట్లా ఘర్ష అంటే మీద ఇంకా నీరు అందులో ఇత్తనాలు అందులో పోసి నిలువ ఉంచుకునేది, ఎప్పటికప్పటికి స్టోరేజ్ లాగా అనమాట. అమ్ముకోకుండా కొంచెం రేట్ వచ్చినాక అమ్ముకోవడానికి, నెక్స్ట్ మళ్ళీ మూల విత్తనంగా దాన్ని పెట్టుకొని మళ్ళీ వాడుకోవడానికి. తర్వాత పశువులు పాడి కూడా అట్లా ఉండేది అన్నట్టు. అంటే అమ్మ సల్ల తీస్తే నాన్న బంగారు బిందెలలో ఇట్లా తీసేది. అంటే అవంతా మన సిరి సంపదలకు అట్లా ప్రతీక అనమాట. సో అట్లనే తర్వాత వర్ణన కూడా బాగుంటుంది వెనకటి పాటలలో. ఇప్పుడు అంతా వంటిచ్చి పాడిన పాటలల్లో అట్లా ఆ ఫ్లేవర్ మిస్ అవుతున్నవి, జీవం ఉండదు, ఆ జీవం ఉండదు. ఐ మీన్ భాష నాకు కూడా సోల్ ఉండదు, మిస్ అవుతున్నాం అనిపిస్తుంది. అంటే డీజేలు ఇవన్నీ వచ్చిన తర్వాత బ్రష్ బట్టి ఇచ్చింది అనిపిస్తుంది ఒక్కోసారి మన కల్చర్ని. అప్పుడు ఎట్లుంటుందంటే, ఇప్పుడు సీతను రాముడు, సీతమ్మ శ్రీరాములు వియ్యాలో, జూదమ్ము లాడంగా వియ్యాలో, ఒక్కేసి జూదమ్ము వియ్యాలో, రాముడు ఆడబట్టే వియ్యాలో, రెండేసి జూదమ్ము వియ్యాలో, సీత ఆడబట్టే వియ్యాలో,
అప్పుడే వచ్చెను వెయ్యాలో అటు మాయాలేడి వస్తుంది వస్తే ఆ మాయలేడి కావాలని సీత అడుగుతుంటే రాముడేమో వద్దు నీకేమైనా పిచ్చా అట్లాంటి లేళ్ళు బంగారు లేళ్ళు ఉంటాయా ఉండవు అని రాముడు చెప్తుంటాడు. లేదు లేదు నాకు కావాలే అని అంటా ఉంటే రాముడు అంటుంటాడు, ముత్యాలు దాపిన వియ్యాలో రవికెలే ఉండంగా వియ్యాలో మురికి తోలును సీత వియ్యాలో ఏల బ్రహ్మసీనావే వియ్యాలో అంటే ఆమె చెప్తుంటుంది నాకు అవసరం లేదు, నాకు అది కావాలి, నువ్వు నిజంగా మనిషివి మగాయన అయితే పోయి తీసుకురా అని. అంటే అప్పుడు అన్నదో అనలేదో అవన్నీ కాదు కానీ అట్లా నుడికారాలు అట్లా వచ్చినాయి అంటుంటుంది అనమాట. చెప్తుంటుంది, నువ్వు పెట్టే తిరుమని వెయ్యాలో నేను పెడతారాము వెయ్యాలో, నేను కట్టే చీరలు వెయ్యాలో నువ్వు గట్టురాము వెయ్యాలో, అనగానే రామయ్య వెయ్యాలో దిగ్గున్న లేచి వెయ్యాలో, వెండి వంటి పండ్ల వెయ్యాలో పిండి వాడగొరికి వెయ్యాలో, తెల్లని గుడ్లకు వెయ్యాలో తెచ్చే రక్తంబు వెయ్యాలో, ఎర్రని గుడ్లపై వెయ్యాలో ఎత్తనే కోపంబు వెయ్యాలో, ఇట్లా అని అట్లా ఉంటుంది అనమాట. నైస్ నైస్ అక్క. మీరు ఈ కరోనా టైంలో సీతక్కతో కలిసి కొంత ఆ టైంలో హెల్ప్ చేస్తారు కదా, ఆ చెంచులకు ఆదివాసులకు వాళ్ళకు. ఆ సందర్భంలో మీరు ఒక మాట అన్నారు, ఆ సందర్భంలో నేను విన్నాను. అంటే వాళ్ళని చూస్తే నాకు అన్నం కూడా తినబుద్ధి కావట్లేదు, అసలు ఏంటి ఈ రాజకీయ వ్యవస్థ, ఏంటి పార్టీలు, ఎవరి కోసం చేస్తున్నారు ఏంటి అని ఒక లాంటి ఫ్రస్ట్రేషన్లో మీరు ఆ మాట మాట్లాడారు తినుకుంటూ. ఏం సంఘటన మిమ్మల్ని కదిలించిందక్క? అంటే నిజంగా కూడా ఒక్కోసారి అనిపిస్తుంది వాళ్ళు రాజ్యాంగేతరుల కాయిన్కి అవతల సైడ్ ఉంటారు వాళ్ళు. చాలామంది మనం అంతా బాగుందని మైదాన ప్రాంతంలో మనకు అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి కదా, పాపం వాళ్ళకి ఏమీ ఉండవు, రోగం వస్తే ఒక్కోసారి ఆ ఫెసిలిటీ తీసుకోపోలేక మధ్యలోనే చచ్చిపోయే పరిస్థితి ఉంటుంది అనమాట. ఇప్పటికీ ఉంది అది. ఇప్పటికీ అట్లా. అంటే నాకు అదే అనిపిస్తుంది అన్నట్టు, అంటే ఎందుకు ఈ ప్రభుత్వాలు ఎవరి కోసం చేస్తున్నారు అంటే అవసరానికి వాళ్ళను ఆదుకోనప్పుడు ఇంకెందుకు అనిపిస్తుంది. అంటే ఎంతసేపు వీళ్ళు ఎమ్మెల్యేలము ఎంపీలము వాళ్ళు ఓటు రూపంలో లేరు కదా, ఓటు ఉంటేనే మన అంటే వాళ్ళకు కూడా ఓట్స్ కూడా ఉన్నాయి, అట్లా లేవని ఏం కాదు కానీ మరి అంటే అంత అవసరం లేదు అనే కాడికి వాళ్ళు లేకున్నా సరిపోతుంది అనే కాడికి, అంటే మనుషుల్ని మనిషిగా చూడలేనప్పుడు ఎందుకు ఈ వ్యవస్థ అనిపిస్తుంది అట్లా. అంటే మన దగ్గర మైదాన ప్రాంతాల్లో నేను కూడా వెళ్ళడం ఎందుకంటే మన దగ్గర ఎవరికి హెల్ప్ అంత అవసరం ఉండదు, అందుట్లో సిద్దిపేట ప్రజలు వచ్చి నాకు ఇది కావాలని అడిగేంత ధైర్యం కూడా వాళ్ళకి లేదు. సో అట్లాంటప్పుడు మన మనసు ఊరుకోదు, అరే ఇంత ప్రపంచం అంతా కరోనా అని ఇట్లా అయిపోతూ ఉంటే అక్కడున్న వాళ్ళని ఎవరు చూస్తారని చెప్పి కంప్లీట్గా 2 years అయితే మొత్తానికి అసలు నేను హైదరాబాద్ వదిలేసి మధ్యలో నా పిల్లల్ని తీసుకుపోయినా మా ఆయనని తీసుకుపోయినా చాలా భయం. పాపం మన వల్ల వాళ్ళు అమాయకంగా బ్రతుకుతుంటే వాళ్ళకేమైనా కరోనా రాగల్లా అని చెప్పేసి నిత్యావసర సరుకులు ఇవన్నీ అందవు కదా, మేము మాస్కులు పెట్టుకొని పోయి వాళ్ళకు మాస్కులు ఇచ్చి ఉప్పులు పప్పులు ఇచ్చి అన్నీ కూడా సీతక్కతో కంటిన్యూగా కొండారెడ్లపాలెం అక్కడెక్కడో ఉంటుంది, ఇట్లుంటుంది కొండ, అదేకి చాలా వరకు ఆ ప్రాంతాలను అయితే నిజంగా కూడా సహాయం చేసినాము. వాళ్ళకు కూడా ఆ టైంలో చాలా అది హెల్ప్ఫుల్ అయింది, వాళ్ళు ఇంత వండుకొని తినగలిగినరు. చాలా వరకు దొరకకపోతే ఇంకా దుంపలు ఆ చేపలు అవి తెచ్చుకొని కాల్చుకొని తినేదట వాళ్ళు చెప్పిండ్రు అనమాట. సో మీరు వచ్చిన తర్వాత కనీసం ఈ 4 రోజులు మాకు ఫుడ్ దొరుకుతుంది అని మస్తు బాధ అనిపించింది. అంటే అరే తినడానికి తిండి లేనప్పుడు ఎందుకు ఇవన్నీ అనిపిస్తుంది, మనం బట్టలు కట్టుకొని మోడర్న్ కార్లు పాష్ ఇదంతా ఎందుకు, ఒక అవతల పక్క ఇంకొక మనిషి ఆకలితో వస్తూ ఉంటే ఇదేం రాజ్యం అని నాకు అనిపించింది అంటే. అట్లా ఎలా ఉంటుంది అక్క మీతో సీతక్కతో మీ అనుబంధం? బాగుంటారు అక్క, మొన్న కూడా కలిసిన, సో మంచిగా ఉంటుంది, వెరీ గుడ్. అంటే సీతక్క ఒకరే కాదు అందరితో బాగుంటాను నేను. బేసిక్గా నేను ఎవరిని ఇప్పుడు చెప్పిన కదా అదర్ పార్టీస్లో ఉన్న వాళ్ళతో కూడా, ఇప్పుడు ఈవెన్ సత్యవతి రాథోడ్ గారు కానీ తర్వాత సునీత లక్ష్మారెడ్డి గారు ఇప్పుడు అటు వెళ్ళింది కదా, వాళ్ళైనా సరే ఏం అక్క బాగున్నావు అంటారు. అంటే ఏ పార్టీలో ఉన్నా మీరంతా ఒక టీంగా ఉన్నారని అర్థం. ఇక్కడ టీం ఉన్నాను కాదు కానీ నేను చిన్నదాన్ని అయినా కూడా మేబీ రాజకీయాలలో నేను ఎప్పుడు కూడా అవతల వాళ్ళను అంత పరుష పదజాలంతో కానీ వాళ్ళని డిగ్రేడ్ చేసేటట్టు కానీ ఎప్పుడు ఎక్కడ ఎవరిని మాట్లాడాను అనమాట బేసిక్గా. అంటే నేను వాళ్ళని చూసినప్పుడు వాళ్ళు ఏం చేయాలి, వాళ్ళు ఏం చేస్తున్నారు వాటి మీద చెప్తా కూడా డైరెక్ట్గా, నువ్వు ఇది చేయాలి ఇది చేస్తలేవు ఇది అని కూడా చెప్పొస్తా. చాలామందికి కొందరికి నచ్చకపోవచ్చు, కొందరికి నచ్చుతా కావచ్చు, నచ్చిన వాళ్ళకి మాత్రం నిజంగా నేనంటే తెలిసిన వాళ్ళు మాత్రం నన్ను బాగా ఇష్టపడతారు. సో అట్లా నన్ను మంచిగా చూసుకుంటారు, అరే మంచిది అని. సరే అక్క, ఇటీవల ఒక టాపిక్ అయితే అంటే యాజ్ ఏ కమిషన్ మెంబర్గా కాదు యాజ్ ఏ ఉమెన్గా వరుసగా కొన్ని సంఘటనలు అయితే జరుగుతూ ఉన్నాయి. అంటే హస్బెండ్స్ మీద వైఫ్ అటాకింగ్ హరాస్మెంటు, లేకపోతే అది ఎట్ ది సేమ్ టైం మెజారిటీ పురుషులే స్త్రీల మీద ఎక్కువ శాతంలో అఘాయిత్యాలు హత్యలు ఇలాంటి చాలా జరుగుతున్నాయి. కానీ కొన్ని వెలుగులోకి వస్తున్నాయి, కొన్ని రావట్లేదు.
బట్ ఈ మధ్యలో కొన్ని సంఘటనలు చెదురుముదురుగా వరుసగా ఇవే సంఘటనలు జరుగుతున్నాయి. యా అట్లాంటివి జరిగినప్పుడు బాధ అనిపిస్తుంది. అంటే అరే ఇంత ముందుకు మనం ఏమన్నా ఎక్కడున్నాం, ఒక్కోసారి ఇండియాలో ఉన్నామా పాకిస్తాన్లో ఉన్నామా అనిపిస్తుంది ఈ మహిళల మీద అఘాయిత్యాలు జరిగినప్పుడు. ఎందుకంటే కొన్ని వాళ్ళంతా ఇల్లిటరేట్స్ ఉన్న దగ్గర కూడా అట్లా జరుగుతూ ఉన్నాయంటే సరే వాళ్ళ కర్మ అనుకోవచ్చు. మనం ఇంత ముందుకు పోయి ఇంత టెక్నికల్గా ముందుకు పోయి ఇన్ని రకాలుగా ఉండి కూడా అభివృద్ధి చెందినాక కూడా మళ్ళీ ఏంది అట్లా భార్యలను కొట్టుడు హింసించుడు, ఇప్పుడు భార్యలైన భర్తలను ఇట్లా హింసించుడు ఏంది ఇది? దేర్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్ టు డూ. నిన్న మొన్న మనం ఈ తీన్మార్ మల్లన్న కవిత ఎపిసోడ్ కూడా ఇవి కూడా చూస్తున్నాం కదా. మీరు నెక్స్ట్ క్వశ్చన్ అదే అడుగుతారని తెలుసు, నేను ముందే చెప్తున్నా ఆన్సర్. ఇవన్నీ కూడా పనికిరాని అనిపిస్తుంది నాకు. చాలా థింగ్స్ ఉన్నాయి. అరే మనం ఎదుగుతూ మన చుట్టుపక్కల సమాజాన్ని ఎట్లా ఎదిగించాలి, ఎట్లా చేయాలి, మనంతూ మనం ఏం చేయాలి, ఇవన్నీ వదిలేసి అరే మన పిల్లల్ని ఎట్లా తీర్చిదిద్దుకోవాలి సొసైటీలా, ఇవన్నీ కూడా వదిలేసి క్షణికావేశాలతోని నేనోటంటా నువ్వు రెండను, నేనోటి కొడతా నువ్వు రెండు కొట్టు, ఏంది అది అసలు? అందుకే అనిపిస్తుంది కొన్నిసార్లు ఇట్లాంటివి చూసినప్పుడు ఏమనిపిస్తుంది అంటే ఫారిన్ కంట్రీస్లో ఇప్పుడు ఆస్ట్రేలియాలో కీప్ 1 hand డిస్టెన్స్ అంటారు. ఒక మనిషిని ఇంకో మనిషి కొట్టడానికి లేదు, అనవసరంగా తిట్టడానికి లేదు. దాడులు అనేది అది అసలు అట్లాంటివి చేయొద్దు. తిట్టడం కూడా మనుషులని ఎట్లా పడితే అట్లా ఎవరు పడితే వాళ్ళని తిట్టొద్దు. పర్టికులర్గా ఇప్పుడు మీరు అన్నట్టు ఎలా చూస్తారు? ఇప్పుడు కవిత పైన తీన్మార్ మల్లన్న వ్యాఖ్యలను ఎలా చూస్తారు? తీన్మార్ మల్లన్న పైన కవిత జాగృతి కార్యకర్తల దాడిని ఎలా చూస్తారు? రెండూ చేయకూడదు, ఎందుకంటే అది సెన్సిటివ్ ఇష్యూ. సరే వేరే వాళ్ళ విషయంలో సామెత ఆయన వాడినా కూడా ఓకే, ఒక జెంటిల్మెన్ ఉన్నప్పుడు వేరేలా ఉంటుంది, అది ఒక ఫీమేల్ ఉన్నప్పుడు వేరేలా ఉంటుంది. తర్వాత వీళ్ళెళ్ళి వాళ్ళ ఆఫీస్ మీద దాడి చేయడం కూడా ఏదన్నా ఉంటే సరే మాటకు మాట సమాధానం చెప్పుకోవాలి. లేకపోతే దేర్ ఆర్ కోర్ట్స్ అండ్ ఆల్, రెస్పెక్ట్ ద లా. నేనేమంటా అంటే అది ఇట్లా పోయి మనుషులు పోయి కొట్టుకోవడం ఏంది అది మనం కానీ ఈ సంస్కృతి రాజకీయాలలో మంచిదేనా? అస్సలు మంచిది కాదు. అదే చెప్తా ఉన్నా. అంటే డీసెంట్ పాలిటిక్స్, డెకోరం ఒకటి మెయింటైన్ చేయాలంట నేను.